పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాస్ కు విజయవాడ కోర్టు ఈ నెల 31 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. కస్టడీ ముగియడంతో శ్రీనివాస్ ను ఎన్ఐఏ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. విచారణ సందర్భంగా జడ్జి ప్రశ్నలకు నిందితుడు శ్రీనివాసరావు సమాధానాలు చెప్పాడు. విచారణ సమయంలో ఎన్ఐఏ అధికారులు ఇబ్బందులు పెట్టారా అన్న ప్రశ్నకు అలాంటిదేం లేదని అన్నాడు. అలాగే తన తరపు లాయర్ చెప్తున్నట్లుగా తనకు ప్రాణహాని కూడా లేదని శ్రీనివాస్ స్పష్టం చేశాడు. అయితే తాను జైల్లో ఉన్న సమయంలో 22 పేజీల లేఖ రాస్తానని, దాన్ని జైలు అధికారులు లాక్కున్నారని చెప్పాడు. తనకు ఆ లేఖను తిరిగి ఇప్పించాలని శ్రీనివాసరావు జడ్జిని కోరాడు. తర్వాత జరిగిన విచారణలో శ్రీనివాస్ కు విజయవాడ జైల్లో భద్రత లేదని న్యాయవాది సలీం చెప్పగా, దీనిపై ప్రభుత్వం తరపు లాయర్ను జడ్జి వివరణ కోరారు. తాము విజయవాడ జైల్లో భద్రత కల్పించలేమని ప్రభుత్వం తరపు లాయర్ స్పష్టం చేశారు. దీంతో శ్రీనివాస్ ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. మరోవైపు సిట్ అధికారులు తమకు సహకరించడం లేదన్న ఎన్ఐఏ పిటిషన్ పై విచారణ ఈ నెల 23కి వాయిదా పడింది. దీనిపై కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని సిట్ అధికారుల్ని కోర్టు ఆదేశించింది. శ్రీనివాస్ కు ప్రాణహాని ఉందని, అందుకోసమే బెయిల్ కోరటం లేదని ఆయన తరపు న్యాయవాది చెప్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వరూప అందిస్తారు. జగన్ హత్య కేసులో ప్రధాన నిందితుడు శ్రీనివాస్ని ఈరోజు ఎన్ఐఏ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. అయితే ఇందుకు సంబంధించి అసలు కోర్టులో ఎటువంటి వాదనలు జరిగాయి ఏంటి అనేది మొదటి నుంచి శ్రీనివాస్ తరపు వాదిస్తున్నటువంటి లాయర్ సలీం ప్రస్తుతం మన వద్ద ఉన్నారు. ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, కేసులు కోర్టులో ఎటువంటి వాదనలు జరిగాయి? కోర్టులో యాక్చువల్ వాదన అంటే ఈ రోజుకి అతను పోలీస్ కస్టడీ కంప్లీట్ అయిపోయింది. వాళ్ళు తెచ్చి కోర్టుకి సబ్మిట్ చేశారు. కోర్టుకి సబ్మిట్ చేసేటప్పుడు ఆయన 22 పేజీలు పుస్తకం రాశారు కదా, దాని వివరాల్లో మనం పిటిషన్ మూవ్ చేసాము. మరియు వీళ్ళు ఎన్ఐఏ వాళ్ళు మాకు 7 days కస్టడీలో అపీరెన్స్ మనది ఉంది కదా, దాంట్లో యాక్చువల్లీ 5 days అపీరెన్స్ ఉంది. ఏ టైమింగ్ ఎలా ఉంది అని అది కూడా మనం చేసాం. ఒకవేళ అదే కోర్టు దృష్టిలో తెచ్చాము, అదే ఉంది. మరీ కాకుండా ఈ కోర్టుకి మనము అప్పీల్ చేసాము. ఈ ముద్దాయికి విజయవాడ జైల్లో పెట్టకండి, ఎందుకు విజయవాడ డిస్ట్రిక్ట్ జైలు చాలా చిన్నది, ఈయన కావాలంటే విశాఖపట్నం లేకుంటే రాజమండ్రి జైలుకి పంపించండి అంటే కోర్టు మా మాటకి గౌరవించి ఆయనకు రాజమండ్రి జైలుకి తరలిస్తున్నారు. అదే ప్రోగ్రెస్లో ఈ వర్క్ ఉంది. ఆయన భద్రత కరెక్ట్గా లేదు ఇక్కడ విజయవాడ జైల్లో అని అంటున్నారు. ఆయనకి బెయిల్ అప్పీల్ చేసుకోవచ్చు కదా, బెయిల్ అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటే ఎందుకు మీరు బెయిల్ అప్పీల్ చేయట్లేదు? లేదు, ఇప్పుడు మనకు బెయిల్ వద్దు, అతనికి ప్రాణహాని ఉంది అని మనకు అలా మాకు వివరాలు అలా వస్తున్నాయి. మన ఈ సిచ్యువేషన్ నార్మల్ అయిన తర్వాత మనం బెయిల్ ఇస్తాం. దాంతో అతను ప్రాణ కాపాడనే నేను కాగ్నిస్ తీసుకొని అంత పకడ్బందీగా తీసుకున్నాను. దాని తరఫా ఏం లేదు, నాకు అసలు ఏది ఇంట్రెస్ట్ ఏం లేదు. అతను ప్రాణం కాపాడదామని ఇది చేస్తాను. వేరే లాయర్ తీసుకుంటే ఏదైనా మిస్లీడ్ చేస్తానని భావన ఉంటే నేను ఇది చేస్తాను. దాని తప్ప ఏం లేదు. మీరు అతనితో మాట్లాడటం జరిగిందా? 22 పేజీల్లో ఏమనుందని భావిస్తున్నారు? 22 పేజీల స్కూల్ సిస్టమ్ని మార్చాలి. ఎందుకు పిల్లలు క్రిమినల్గా తయారవుతున్నారు? ముందే బాగా బోధన పెడితే రేపు క్రిమినల్గా తయారవ్వరు కదా. ఎవ్రీ ఊర్లో ఒక పోలీస్ స్టేషన్ ఉంది, ఎవ్రీ ఊర్లో మరి ఒక జైలు కూడా అవసరం పడుతుంది. వాళ్ళకి మంచి బోధన లేదని ఆయన బాధపడుతున్నారు. అవి ఉన్నాయి. మొత్తానికి చూసుకున్నట్లయితే కనుక ఈ నెల 25 వరకు కూడా జ్యుడిషియల్ రిమాండ్ విధించారు శ్రీనివాస్కి. అయితే ప్రధానంగా వాళ్ళ లాయర్ చెప్పేది ఒకటి, ఎందుకంటే బెయిల్ అప్లై చేస్తే వస్తుంది, బట్ బెయిల్ మాత్రం ఆయన ప్రాణహాని ఉండటం వల్లనే బెయిల్కి మంజూరు చేయటం లేదు, అందుకోసం బెయిల్కి అప్లై చేయటం లేదు. ప్రధానంగా చెప్పుకున్నట్లయితే కనుక విజయవాడ జైలు చాలా చిన్నది కాబట్టి రాజమండ్రి సెంట్రల్ జైలు అయితే ఆయనకు కొంచెం సేఫ్టీగా ఉంటుందన్న భావంతోనే రాజమండ్రి సెంట్రల్ జైలుకి కూడా ఆయన తరలించాలని కూడా ప్రధానంగా పిటిషన్ దాఖలు చేశామని కూడా సలీం తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ హస్గర్తో స్వరూప, హెచ్ఎం టీవీ, విజయవాడ నుంచి.